అయితే ఆ పాపానికి ఏంటి మరి అంటే, వాళ్లకు బదులుగా నా చేతుల్లో శీలలు కొట్టండి అని యేసుప్రభు చేతిలో శీల కొట్టించుకోవడంతో ఆ రక్తంతో మన పాపాలన్నీ కడిగివేయబడ్డాయి. ఇక చదవటానికి లేదు అక్కడ ఏమి కూడా రక్తము. అసలు యాక్చువల్గా మన చేతుల్లో పొడవలసిన శీలలు. ఈరోజు అంత త్యాగం చేసిన దేవుడు, చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కి ఉన్నాను. చెప్పండి, ఇక్కడ ఉన్న మనందరినీ దేవుడు ఎక్కడ చెక్కుకున్నాడు? అరచేతుల్లో చెక్కుకున్నాడు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డనన్నా చంకలా ఉంటది, మర్చిపోవచ్చు. ఒక్కసారి నడకొచ్చినప్పుడు చెయ్యి విడిచిపెట్టే స్త్రీలు కూడా ఉన్నారు. కానీ దేవుడు మాత్రం నిన్ను నన్ను ఎన్నడూ చెయ్యి విడిచిపెట్టాడు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. అలాగా దేవుడు మన చేయి అసలుకే విడిచిపెట్టకుండా ఉండాలి అని అంటే, మనల్ని దేవుడు తన అరచేతుల్లో చెక్కుకున్నాడు. కానీ మన ప్రాకారాలు నిత్యము నా ఎదుట ఉన్నవి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నాకు ఇందాక ఇక్కడ చిన్న కట్టనేసారు, అప్పుడు ఇటు ఉన్నోళ్ళు సరిగా కనబడలేదు. అప్పుడు నేనేం జరిగిన అందరు, ఇప్పుడు ఇక్కడ నాకు అందరు కనబడుతున్నారా? ఏ ఒక్కళ్ళన్నా దాక్కొని ఉన్నట్టున్నారా? అందరు కనబడుతున్నారా లేదా? అంటే ఇక్కడ ఉన్న అందరు నాకు కనబడుతున్నప్పుడు నేను చెప్పే మాటలు మీ అందరికి వినబడుతున్నాయా లేదా? మీరు వినబడుతున్నాయా లేదా? వెనకాల నుంచి ఎవరన్నా నాతో మాట్లాడితే నాకు వినబడుతుందా లేదా? వినబడుతుందా లేదా? చెప్పండి తొందరగా. వినబడుతుందా లేదా? సరే, మీలో ఎవరన్నా గోడ అవతలికి వెళ్ళి ఆ ఇంట్లో నుండి చిన్నగా మాట్లాడండి, వినబడుతుందా? కొన్ని మైక్లో చెప్పినా కానీ గోడ అవతలు ఉంటే వినబడుతుంది ఇంత స్పష్టంగా? వినబడదు. ఎప్పుడైతే దేవుడు నిన్ను రోజు మర్చిపోకుండా దేవుడిని సమస్యలన్నీ తీర్చాలంటే, దేవుడు ప్రాకారం లోపల ఉండాలి కానీ బయట ఉండొద్దు. చెప్పండి, ఎక్కడ ఉండాలి? ప్రాకారం లోపల ఉండాలి కానీ ఎక్కడ ఉండకూడదు? బయట ఉండకూడదు. చాలా మంది మేము మా ఇష్టానుసారంగా జీవిస్తాం, మేమెక్కడో దేవునికి దూరం, లోపలే ఉండాలి. ఇంతకుముందు మేము కూడా పుట్టుక నుంచి క్రైస్తవులమే, కానీ ప్రాకారం బయట ఉన్నాం. సమస్యల వెంబడి సమస్య వెంబడి సమస్య. ఎవరన్నా వచ్చి మీ దేవుడు ఎవరు అంటే యేసు ప్రభు. మరి బైబుల్ ఏమన్నా తెలుసా అంటే అక్షరం ఒక్క తెలియదు. చర్చికి ఎప్పుడు వెళ్ళారా అంటే ఎప్పుడన్నా క్రిస్మస్ న్యూ ఇయర్ ఖచ్చితంగా పోతాం, ఏదన్నా అప్పుడప్పుడు చర్చికి వెళ్తాం. బాప్తీసం తీసుకున్నారు, ఇంకా దాంట్లో మునగలేదు కలవలేదు, అబ్బో గంత భక్తి మనకు, అదంటేనే మనకు తెలియదు. ఏదో పేరుకు మాత్రం క్రైస్తవులు. బాగా కష్టాలు వచ్చినాయి. ఆ కష్టాలు తట్టుకోలేక ప్రాకారంలోకి వచ్చి పడ్డాం. యేసు ప్రభువా నువ్వే దేవుడవు రక్షించని ప్రార్థన చేయటం నేను నా కుటుంబం ప్రారంభించాం. ఎప్పుడైతే ప్రార్థన ప్రారంభించామో ప్రాకారంలోకి వచ్చినట్టేనా లేదా? ఇప్పుడు దేవుడు చెప్పే మాటలు మాకు వినబడుతున్నాయి, మేం చేసే ప్రార్థన దేవుడికి వినబడుతుంది. చెప్పండి, మేం చేసే ప్రార్థన దేవుడికి వినబడుతుంది, దేవుడు చెప్పే మాటలు మాకు వినబడుతున్నాయి. ఎప్పుడైతే దేవుడు వాక్యం ద్వారా దేవుడు ఎప్పుడైతే మాకు మాటలు చెప్తూ ఉన్నాడో, రోజు రోజుకి విడిచిపెట్టకుండా ఇంకా గట్టిగా దేవుణ్ణి పట్టుకునేసరికి ఆయన ప్రాకారాల లోపలుంటే ఎంత రక్షణ ఉంటుంది, ఎంత కాపుదలు ఉంటుంది. చచ్చిపోబోతున్న మా నాన్నని బతికిచ్చి మా సమస్యలన్నీ తీర్చాక మాకు ఒక్కటే అర్థమైంది, జీవితంలో బయటికి పోవద్దు, బయట రక్షణ లేదు, బయట ఆశీర్వాదం లేదు. దేవునికి దూరంగా ఉంటే మనం ఏమాత్రం దీవించబడలేము. నువ్వు అనుకుంటున్నావు దేవుడు నన్ను మర్చిపోయాడని. ఈరోజు ఇక్కడ చాలా మంది అనుకుంటున్నారు దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు. కానీ దేవుడు అంటున్నాడు, నేనెందుకు మర్చిపోతా? ఒక స్త్రీ తన కన్న బిడ్డను మరుస్తుందా? ఒకవేళ వాళ్ళైనా మర్చిపోతారేమో, కానీ నేను నిన్ను మరువను అని అంటున్నాడు. దేవుడు మర్చిపోలేదు. మరి ఎవరు మర్చిపోయారు? నువ్వు మర్చిపోయావు. నీ ప్రాకారాలు నిత్యము దేవుని ఎదుట కనబడాలి అంటే వారానికి ఒకసారి సరిపోతుందా? మనకున్న శ్రమను బట్టి. మీకు పెద్దగా కష్టాలు లేవేమో, అందుకనే మీకు సంవత్సరానికి ఒకసారి చర్చికి వచ్చినా సరిపోతుందేమో.
అమ్మో, నాకున్న కష్టాలకి 24 గంటలు మా ఇంట్లో చాపేసి పట్టా వేసి పాటలు, ప్రార్థన ప్రార్థన. దేవుడా, నువ్వు మమ్మల్ని ఎట్లా గట్టేసిస్తావు, కానీ బాధలు కష్టాలు పడలేము, ఈ అవమానాలు పడలేము. ఎంత ఎక్కువ ప్రార్థన చేసామో అంత తొందరగా విడుదల పొందాం. హల్లెలూయా. ఎంత ఎక్కువ ప్రార్థన చేసామో, ఎంత ఎక్కువగా దేవునికి మొరపెట్టామో, ఎంత భక్తిగా ఉన్నామో అంత తొందరగా విడుదల పొందాం. విడుదల పొందాక మళ్ళీ కొంతమంది బయటే ఉంటారు. మళ్ళీ అట్లా లేము, బుద్ధి వచ్చింది. దెబ్బలు ఒక నీతిమంతుడి కంట ఒక్క గద్దింపు మాట చాలంట. భక్తిహీనుడికేమో, మనిషికేమో ఒక మాట సరిపోతుందట. కానీ మనం పశువులు మనం చెప్తే ఇట్రా అంటే వస్తాయా? బాగా కర్ర చేసి దానికి ఇంత ఏం పెడతారు, ముళ్ళు పెడితే గుచ్చుతా ఉంటే అవి మాట వింటాయి. ఇక మనం ఇప్పుడు దాకా గుచ్చించుకున్నది చాలు, ఇక ఇప్పటికన్నా మాట వింటే దేవుడు అంటున్నాడు, చూడండి నా అరచేతుల్లో మిమ్మల్ని చెక్కుకున్నాను. ఆయన ప్రేమలో మార్పు లేదు, అగాపే ప్రేమ, ఆయన గొప్ప ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుని వాక్యం చూడండి, జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. జకర్యా 8:8. యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చేదను, వారు నా జనులై ఉందురు, నేను వారికి దేవుడనై ఉందును. ఇది నీతి సత్యములను బట్టి జరుగును. హల్లెలూయా. చూసారా, ఇప్పటి వరకు మీకు శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులేమో, కనీసం ఇప్పటికైనా గాని ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా 4వ వచనం, అందరును వృద్ధత్వము చేత పట్టుకొని వృద్ధులేమి వృద్ధురాండ్రేమి ఇంకను యెరూషలేము వీధులలో కూర్చుందురు. మా అత్తగారికి 83 సంవత్సరాలు. మొన్న కాలేదో బాగోలేదంటే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాం. ఆ డాక్టర్ గారు అంటున్నారు, అమ్మ ఈ మధ్యకాలంలో ఇంత వయస్సోళ్ళని మేము చూడటం తక్కువైపోయింది అంటున్నాం. 83, 90 ఏళ్ల ముసలోళ్ళు ఈ మధ్య కనబడుతున్నారా? లేరు, కనబట్టలేదు. అందరూ వృద్ధాప్యం ఏంటంట? 8వ అధ్యాయం 4వ వచనం, అందరూ వృద్ధత్వము చేత కర్ర పట్టుకొని వృద్ధులేమి వృద్ధురాండ్రేమి ఇంకను యెరూషలేము వీధులలో కూర్చుందరు. మన కరోనాలో ఎట్లా చచ్చిపోయారు? సగం ప్రాయంలోనే చచ్చిపోయారు కదా. ఇప్పుడు ముసలి వాళ్ళని చూడగలుగుతున్నాం, మనమంతా చూడలేకపోతున్నాం. ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగపిల్లలతోనూ ఆడుపిల్లలతోనూ నిండిపోను. ఈ దర్శి గ్రామంలో, ఈ పట్టణంలో వీధులన్నీ మగపిల్లలతో ఆడపిల్లలతో మొత్తం నిండుతాయి అని అంటే, మగపిల్లలేమో ఆంధ్రాలో పనికిపోయారు, తెలంగాణ పనికిపోయారు, ఆడపిల్లలేమో పెళ్లిళ్ళు చేసుకొని పోయారు. ఎవరయ్యా ఇళ్లల్లో ఉంటుందంటే ఒక్కళ్ళన్నా ఉండాలి కదా ఇంటికి కాపలా. అమ్మా, నువ్వు పనికి రావు, దుబాయ్ రాలేవు, తెలంగాణ రాలేవు, ఈడుండు కొద్దిగా అని ఇంటికి ఒక్కళ్ళు మిగులుతుందంట. నిజమా కాదా? రెక్కలు చెయ్యిపోతున్నారా లేదా? లేదంటే ఇంతకుముందు ఎంత పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకొని ఉమ్మడి కుటుంబాలు ఉండేవాళ్ళు, ఇప్పుడు అంతా పెళ్ళిళ్ళు కాగానే వెళ్ళిపోతున్నారు. అందుకే సంతోషం ఉండలేదు. అందుకే అయ్యో మమ్మల్ని ఎవరు చూసుకుంటారు అన్న దిగులతో, విచారంతో ఉంటున్నారు. ఇంక ఇక్కడ ఏమంటున్నారు? సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమందు శేషించి ఉన్న జనులకు ఇది ఆశ్చర్యమని తోచినను, నాకు ఆశ్చర్యమని తోచిన ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, తూర్పు దేశంలో నుండి పడమటి దేశంలో నుండి నేను నా జనులను రక్షించి యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చెదను. వారు నా జనుల యందురు, నేను వారికి దేవుడనై ఉందును. ఇది నీతి సత్యములను బట్టి జరిగించెదను. హల్లెలూయా. ఇప్పుడు గనక మీరు మీ ప్రాకారాలు మీరు ఒక్కళ్ళే మిగలండి, ఇంట్లో మీ కుటుంబం అంతట్లో ఒక్కళ్ళే నమ్ముకున్నారేమో, మీరు ఈరోజు ఒక్కళ్ళే ఇక్కడికి వచ్చారేమో, భయపడకండి. మీరొక్కరు ఖచ్చితంగా దేవుడు చెప్పినట్టు వినండి. చెప్పండి, మీరొక్కరు ఖచ్చితంగా దేవుడు చెప్పినట్టు వినండి. ఇప్పుడు
మీతో పాటు కర్ర చేత పట్టుకొని మీ ఇళ్లల్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా రాబోతున్నారు. ఈ ప్రాంగణం అంతా యెరూషలేము అంటే దేవుని మందిరం అంతా ఆడుకునే ఆడపిల్లలతో మగపిల్లలతో నింపబడబోతుంది. ఎక్కడ చూసిన ఆడపిల్లలు ఉంటే ఏం చేస్తారు, మగపిల్లలు ఉంటే ఏం చేస్తారు? పాటలే పాటలు, ఆరాధనే ఆరాధన, వాయిద్యాలే వాయిద్యాలు. ఎంత సంతోషం, ఎంత ఇది సంబరంగా ఉంటది. దేవుడు మీకు ఇది ఆశ్చర్యమేమో కానీ ఈ రోజు ఇక్కడ ఉన్న ఈ కొంచెం మంది గనక గట్టిగా మీ ప్రాకారాలు దేవునిలోనే ఉండాలి. చెప్పండి, మీ ప్రాకారాలు అంటే రోజు మీరు దేవునికి కనబడాలా? వారానికి ఒక రోజా, రోజా నిమిషమా? అట్లా గనక మీ ప్రాకారాలు రోజు దేవుని ఎదుట ఉంటే మీకు ఆశ్చర్యమేమో కానీ దేవునికి ఆశ్చర్యం కాదు. మీకు ఆశ్చర్యమేమో కానీ దేవునికి ఏమాత్రం కూడా కాదు. నేను ఒకసారి మా అత్తగారింట్లో యేసుప్రభుని నమ్ముకున్నా, మా అత్తగారింట్లో ఉన్నా. అప్పటికే నా భర్త వేరే దేశానికి, లిబియా దేశానికి వెళ్ళి 1.5 సంవత్సరం అయింది. ఒక్కరోజు తప్పకుండా ప్రతిరోజు ఆ 1.5 సంవత్సరం నా ప్రాకారాలు దేవుని ఎదుట ఉన్నాయని బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం. చెప్పండి, బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం, బైబిల్ చదవటం. ఆయన లేని ఆ టైం అంతా దేవుడు యెరూషలేములోనే అనగా దేవునిలోనే ఉండటం, ప్రార్థన చేయటం ప్రారంభించా. ఒక దినాన నేను అనుకున్నా, ఇక నిన్నటి గురించి అనవసరం, రేపటి గురించి అనవసరం, ఈ రోజు నుంచి మాత్రం పూర్తిగా నేను దేవుడు చెప్పినట్టు వింటాను. ఇక పూర్తిగా దేవునికే నా హృదయం అంత ఇస్తానన్నా తెల్లారే మా ఆయన వచ్చారు. హల్లెలూయా. ఇప్పటికీ మా కుటుంబం అంతా వృద్ధులతో నింపబడి ఉంది. యెరూషలేం, మీరు మా మందిరం ఎప్పుడన్నా చూసారా? చిన్న పిల్లలు ఉంటారు, యవనస్సులు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. అందరితో మా మందిరం అంతా నింపబడింది. హల్లెలూయా. ఈ రోజు ఇక్కడ కూడా దర్శి గ్రామం అంతా అట్లా నింపబడబోతున్నాడు దేవుడు. వృద్ధాప్యం చేత పట్టుకొని కర్రలు తీసుకొని రాబోతున్నారు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆత్మీయంగా బాగా ఎదిగిపోయిన వాళ్ళు ఇక్కడ తయారు కాబోతున్నారు. హల్లెలూయా. నీ యవనస్సులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలే అరుణోదయ గర్భంలోంచి వస్తారన్నట్టుగా 110వ కీర్తన 3వ వచనం చదవండి. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. చదువుతారా? నీ యవనస్సులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలే అరుణోదయ గర్భంలో నుంచి నీ వద్దకు వచ్చెదరు. చూసారా? యవనస్సుల్లో శ్రేష్ఠులు అరుణోదయ గర్భంలోంచి నీ వద్దకు రాబోతున్నారు. అలాంటి యవ్వనస్సులను, అలాంటి ఆడపిల్లల్ని, అలాంటి మగపిల్లల్ని దేవుడు మీ దగ్గరికి నడిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మేము ఇట్లాగే ప్రార్థన చేస్తున్నాం. మేము ఇట్లాగే ప్రార్థన చేస్తూ ఉంటే మా ఇంట్లో రోజు ప్రార్థన జరుగుతుంది. అప్పటికొక 7-8 మంది వస్తున్నారు మా దగ్గరికి. 7-8 మంది వస్తూ ఉంటే ఆ 7-8 మంది రోజు ప్రార్థన చేస్తుంటే వాళ్ళు మా కళ్ళ ముందే ఉంటారా, ఉండరా? గుర్తుంటారా పేర్లు బాగా? అప్పటికే ఒక 3-4 నెలల నుంచి ఆ 7-8 మందిని కలిపి రోజు ప్రార్థన చేస్తున్నాం. ఒక రోజున మా చెల్లి ఫోన్ చేసింది. అప్పుడు ఢిల్లీలో ఉంటుంది ఆమె. గుట్టిగా మేము ప్రార్థన చేసుకుంటున్నామని తెలుసు. మా చెల్లి ఫోన్ చేసి, అక్క మీ దగ్గర అంట లక్ష్మి అన్న సిస్టర్ ఉందా అని. 7-8 మంది పేర్లు నా నోటికి వచ్చు. 24 గంటలు ఆడ పేరు మీద ప్రార్థన చేస్తూ ఉంటాను. నన్న ఎవరు లక్ష్మి లేరే అని అంటే, అక్క నేను ఇక్కడ ఢిల్లీలో నా రూమ్లో ప్రార్థన చేస్తూ ఉంటే లక్ష్మి అన్న పేరు నాకు వినబడింది. ఆమె మీ సంఘానికి వస్తుందట, దేవుడు నడిపిపోతున్నాడట, ఇప్పుడు ఉన్నది కాబోలు బాగా కష్టాల్లో వచ్చిందంట అని చెప్పేసి మా చెల్లి చెప్పి, లేదు అన్నాను కదా. కొద్దిగా ఆమెకు అర్థం కాల, నాకు అర్థం కాల. పాపం ఆమె కొంచెం బాధతోనే ఫోన్ పెట్టేసింది. కరెక్ట్గా వారం రోజులకి ఒక ఆమె మా ఇంటికి వచ్చింది. వచ్చి, అమ్మ నాకు బాగా కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, నా బాధలన్నీ చెప్పుకుంది. చెప్పుకుంటే ఇట్లాగే ఎండాకాలం వచ్చింది.
చెప్పుకుంటే మేము కూడా వాక్యం చెప్తే మిగతా వాళ్ళంతా ప్రార్థన అయ్యాక వెళ్ళిపోయేవాడు, కానీ ఈ అమ్మ మాత్రం అక్కడే ఉండి బాగా ప్రార్థన చేసుకునేది. 24 గంటలు బాగా ప్రార్థన, అన్ని రకాలుగా మాకు పరిచర్యలో కూడా సహకరిస్తూ ఉండేది. మళ్ళా వారానికి గుర్తొచ్చింది, అమ్మ నీ పేరు లక్ష్మి కదా అని సడన్ గా గుర్తొచ్చింది. 10 రోజుల క్రితం మా చెల్లి ఢిల్లీ నుంచి ఫోన్ చేసి చెప్పింది, ఎవరు వస్తున్నారు నీ దగ్గరికంటే లక్ష్మి అని వచ్చింది, వస్తుందన్నారు. ఆమె చెప్పిన వారానికి నువ్వు వచ్చినావు, ఎంత అద్భుతము. నాకైతే భలే ఆశ్చర్యం అనిపించింది. పక్కింటోళ్ళు కాదు, ఎక్కడో ఢిల్లీలో ఉన్న ఆమెకు దేవుడు బయలుపరిచాడు. ఇది మనకు ఆశ్చర్యం, కానీ దేవుడికి ఆశ్చర్యమా? దేవుడు అంత పేరు పెట్టి పంపించాడు కనుకనే ఆ లక్ష్మి కొడుకే ఇప్పుడు మీ శేఖరయ్య గారు. హల్లెలూయా. ఆమె కొడుకే ఇప్పుడు. దేవుడికి ఎంత గొప్ప ప్రణాళిక ఉందో చూసిండ్రా. మాటలు కాదు, దేవుడు ఈ రోజు మీకు కూడా అలాంటి శ్రేష్టమైన వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు. హల్లెలూయా. మీకు అంత స్థలం సరిపోనంత ప్రజలు ఎవరెవరు వస్తారంట? కర్ర పట్టుకొని వృద్ధులు వస్తారంట, యవనులు వస్తారంట, రాండ్లు వస్తారంట. అలాగే చాలా మంది ప్రజలు మీ దగ్గరికి రాబోతున్నారు. అయితే వాళ్ళు ఎలా వస్తారు? మీ ప్రాకారాలు ఎప్పుడు దేవుని ఎదుటే మీరందరూ పట్టుదలగా ప్రార్థన చేసి, యెరూషలేమంటే దేవుని సంఘంలో లేకపోతే దేవునిలోనే మీరు ఉండాల. దాన్ని తప్పిపోవద్దు. చెప్పండి, ఏమొద్దు. మమ్మల్ని దేవుడు మర్చిపోయాడని మీరు మర్చిపోతే ఎన్నటికీ ఆశీర్వాదం ఉండదు. కష్టాలు ఉంటాయి, పరీక్ష ఉంటది, అవునా కాదా? ఏదో నేనైతే బాగా శ్రమల్లో ఉన్నప్పుడు అనుకున్నా, ఇంతకుముందు మేమంతా దేవునికి దూరంగా ఉన్నాం. అంత దూరంగా ఉంటే ప్రార్థన చేయంగానే వెంటనే తీరుతాయా? నేను అనుకున్నా, నేను చేసినటన్నిటికీ ఇది శిక్ష, టైం కానీలే అనుకున్నా. హల్లెలూయా. ఆ కాలం పూర్తవగానే దేవుడు కార్యం చేస్తాడు. అంతేగాని తొందరపడి దేవుడు మమ్మల్ని మర్చిపోయాడేమో, మేము మర్చిపోతాం అన్నట్లుగా ఉండకూడదు. అందుకే చూడు, మన అరచేతులు ఇక్కడ ఏమని వాక్యం చెప్తుంది? యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చేదను. ఇప్పుడు ఎక్కడికి తీసుకొని మీరందరూ వచ్చిపోతున్నారేమో, కానీ వచ్చేవాళ్ళు ఇక్కడ స్థిరంగా ఉండబోతున్నారు. ఎట్లుండబోతున్నారు? యెరూషలేములో నివసించడానికి. అయ్యా మమ్మల్ని వెళ్ళగొట్టకయ్యా, మేము ఇక్కడే ప్రార్థన చేస్తాం, ఇక్కడ వచ్చిన వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తాం అని అనేవాళ్ళని నడిపించబోతున్నాడు. మీరు అనుకుంటున్నారు అట్లాంటి వాళ్ళు ఎవరో వస్తున్నారని కాదు, ఆల్రెడీ నడిపించారు వాళ్ళు. మీరే చెప్పండి, వాళ్ళు ఎవరు? మీరే. మీరు ఎక్కడ ఉండాలా? యెరూషలేములోనే నివాసము ఉండాలి. అంటే మేము ఇంటికి వెళ్ళొద్దా అంటే, నువ్వెక్కడుంటే అక్కడ అదే యెరూషలేం. కానీ దేవుని మందిరంలో, దేవుని మందిరం కోసము ఇక్కడ చూడండి, 122వ కీర్తన చదవండి, మొదటి వచనం. 122వ కీర్తన మొదటి వచనం. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. సరే, దేవుని మందిరానికి వెళ్దామని జనులు అంటే సంతోషించాలా వద్దా? గబ్బా, ఇంత ఎర్రటి ఎండలోనా 11:30 అప్పుడు 12గా పైన చూడు ఎంత ఎండ ఉందని మీరు బాధపడ్డారనుకోండి, ఆ దేవునికి సంతోషం కలుగజేస్తుందా? ఇక్కడ ఈ భక్తుడు ఏమంటున్నాడు? దేవుని మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు ఏమంటున్నాడంట? సంతోషించి తిని, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. 6వ వచనం, లేకపోతే 4వ వచనం. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళెను. ఇది ఎక్కి వెళ్ళే అనుభవం. ఇక్కడ సింహాసనాలు ఉంటాయి. దేవుడు న్యాయం తీర్చడానికి మీకు న్యాయం తీర్చే సింహాసనాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు నాకు కూడా ఇట్లాగే బాగా బాధలు, కష్టాలు ఉన్నాయి. ఎక్కడో వెనక కూర్చునేదాన్ని. అయితే గుంటూరు మాది, మా అత్తగారు వాళ్ళది, అమ్మగారు వాళ్ళది, ఇద్దరిది గుంటూరే. అయితే మేము గుంటూరులో ఉన్నప్పుడు 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు దగ్గరగా 10 మంది దాకా పాస్టర్స్ మా ఇంటికి వచ్చేవాళ్ళు, మా అత్తగారింటికి. ఇక నేనేం చేసేదాన్నో తెలుసా? ప్రతి పాస్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా
నా పేరు ప్రసూన, మా ఆయన పేరు ఇది, మా కూతురు పేరు ఇది, మా కోసం ప్రార్థన చేయండి అని ఇచ్చేదాన్ని ఆ చిట్టి. నెలకి ఎంతమంది వస్తారు పాస్టర్లు? 10 మంది. నా ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ 10 మంది పోయి యేసు ప్రభువా ప్రసూన, యేసు ప్రభువా ప్రసూన, యేసు ప్రభువా ప్రసూన అని. కానీ 10 మంది ఎవరి పేరు చెప్తారు? నా పేరు చెప్పగానే అప్పుడు కన్నా యేసు ప్రభు ఏంది 10 మంది నోట నుంచి ప్రసూన వస్తుంది అని కనీసం నా వైపు చూస్తాడేమో అని నేను అనుకునేదాన్ని. హల్లెలూయా. కానీ ఆ తర్వాత నేనే ప్రార్థన చేయటం మొదలు పెట్టాక, దేవుడు నాతో మాట్లాడాక మొదలు పెట్టాక, అబ్బో వాళ్ళే కాదు, నేనెప్పుడు ఆయన సన్నిధిలో ఉంటే నా ప్రార్థన కూడా దేవుడు వింటున్నాడు. అంతేకాదు, నేను ఇతరుల కోసం ప్రార్థన చేస్తూ ఉంటే సంఘం ఉంటది కదా, అమ్మ నేను నీ కోసం చేస్తే వీళ్ళు నా కోసం చేస్తున్నారు. ఇప్పుడు పాస్టర్లన్నా 10 మంది, ఇప్పుడు మీరు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మీరు వస్తేనే కదా మీకోసం ఒకరికొకరు ప్రార్థన చేస్తారు. అంతేకాదు, ఇక్కడ ఎవరు ఉంటారంట? మీ సింహాసనం వేసుని న్యాయం తీర్చడానికి దావీదు సింహాసనం. మీకు అందరికీ తెలుసు, హన్న ఇంటి దగ్గర ప్రార్థన చేస్తే కొడుకు పుట్టిందా? చర్చిలోకి వచ్చి ప్రార్థన చేస్తేనా? యెరూషలేంకి వచ్చిందా లేదా? వచ్చి మందిరంలో దేవుని సన్నిధిలో మొరపెట్టిందా లేదా? అట్లాగా దేవుని సన్నిధిలో కానీ ఇంటి దగ్గర కానీ ఎక్కడున్నా మీ స్వరం దేవునికి వినబడాలి ఎప్పుడు. అది ముఖ్యం. మీ ముఖం ఎప్పుడు దేవునికి కనబడాలి. యెరూషలేం ప్రాకారంలోనే ఉండాలి. అప్పుడే దేవుడు మర్చిపోకుండా ప్రతి దినం మీకు రావాల్సిన ఆశీర్వాదం ఇస్తూనే ఉంటాడు. అలా మీకు న్యాయం తెచ్చబోతున్నాడు దేవుడు. ఏం చేయబోతున్నాడు? అద్భుతం తెలిసిన. ఈరోజు మీరు ఉంటారేమో, మా కొడుకు మమ్మల్ని మర్చిపోయాడు, మా కూతురు మమ్మల్ని మర్చిపోయింది, నా భర్త కూడా నేను గుర్తులేను, మా అమ్మ ఎవరో ఈరోజు నిన్ను మర్చిపోయారని ఇక్కడ గుండె పగిలి బాధతో నువ్వు వచ్చా. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? వాళ్ళంతా మళ్ళా నీ దగ్గరికి రాబోతున్నారు. వాళ్ళందరూ నీ దగ్గరికి రాబోతున్నారు. మళ్ళీ నువ్వు సంతోషించబోతున్నావు, మళ్ళీ నువ్వు ఆనందించబోతున్నావు, మళ్ళీ అందరూ కలిసి ఉండే అనుభవం దేవుడు ఇప్పుడు ఇవ్వబోతున్నాడు. ఒక్కటే, దేవునికి దూరం కాకు. నువ్వు యెరూషలేముకు రా, దేవుని దగ్గరికి రా, ఆయన సన్నిధిలో ఆయన నీ ప్రాకారాలు ఎప్పుడు ఆయన ముందే ఉంచు. దేవుని కార్యం నువ్వు అతి త్వరలో చూడబోతున్నావు. ఇర్మియా 8:18. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది, నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును. చాలమ్మా. నా గుండె నాలో సొమ్మసిల్లుచున్నది, నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును. తలనొప్పి వస్తే జెండు బామ్ ఉంది, చెప్పండి. తలనొప్పి వస్తే, ఈ కరోనా నుంచి జ్వరం వస్తే ఏ టాబ్లెట్ వేసుకోవాలి అందరికి తెలుసు. చెప్పండి, జ్వరం వస్తే ఏ టాబ్లెట్ వేసుకోవాలా? పారాసెటమాల్ అని అందరికి కరోనా టైం నుంచి అందరికీ తెలిసింది. జ్వరం వస్తే ఆ టాబ్లెట్, తలనొప్పి వస్తే ఇంకో గోలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తలనొప్పి వస్తే ఆ టాబ్లెట్. ఫ్యాన్ పోతేనే మంచిగా వినబడుతుంది. దుఃఖం, అయ్యో మళ్ళీ వచ్చేసి హల్లెలూయా. దేని చేత దుఃఖోపశాంతి. కానీ గుండె సొమ్మసిల్లిపోతే దానికి మందు ఉందండి? ఉందా? గుండె మీరందరు ఇప్పుడు చూడటానికి 3 పూట్ల బాగానే తింటున్నారు, అంతా బాగానే ఉంది. కానీ లోపల మాత్రం పరిగెత్తి పరిగెత్తి కష్టపడి ఏడ్చి సమస్యల గురించి ఆలోచించి మీ దుఃఖానికి ఉపశాంతి లేదంట. అసలు ఎవరికి చెప్పుకుంటే బాధపోతుందో అర్థం కావట్లేదు, ఏం చేస్తే బాధపోతుందో అర్థం కావట్లేదు. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మీకెందుకు ఇంత దుఃఖం వచ్చింది అని అంటే, మీ రాజు మీ లోపల లేకపోవటం మూలాన. మీ రాజు మీ లోపల లేకపోవటం మూలాన. మన రాజు మన లోపల ఉండాలా. ఎక్కడుండాలా? లోపల ఉండాలా. ఇక్కడ చదవండి. యెహోవా సీయోనులో లేకపోయినా, ఆమె రాజు ఆమెలో లేకపోయినా అని బహు దూర దేశము నుండి నా ప్రజల రోదన శబ్దము వినబడి ఉన్నది. నేను ఎక్కడో కోరుట్లలో ఉన్న దర్శిలో వాళ్ళ రోదన శబ్దం వినబడి తెల్లారిపాటికల్లా మీ దగ్గరికి వచ్చా. నాకే వినబడిందంటే యేసు ప్రభుకు వినబట్టలేదా? మీ ఏడుపు శబ్దం దేవుడు వింటున్నాడు. కాకపోతే ఎందుకు మీకు దుఃఖోపశాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ఇందా చెప్పే కదా, జ్వరానికి ఒక టాబ్లెట్, దీనికి ఒక టాబ్లెట్.
నిజంగా నీ దుఃఖానికి ఉపశాంతి ఏంటి అంటే యేసు ప్రభు నీ హృదయంలోకి రావాలి. హల్లెలూయా. చెప్పండి, ఎక్కడికి రావాలి? యేసు ప్రభు నీ హృదయంలోకి రావాలి. అంతేకాదు పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలి. హల్లెలూయా. పెళ్లి చేసుకోవడం అంటే పరిశుద్ధాత్మతో నింపబడటమే. మనం అభిషేకంతో ఎప్పుడైతే నింపబడతామో నీ రాజు నీ లోపలికి వస్తాడు. చెప్పండి, నీ రాజు ఎక్కడికి వచ్చేస్తాడు? నీ లోపలికి వస్తాడు. ఇక దుఃఖం ఉండదు. ఎక్కడ చూసిన ఆనందం ఆనందం, సంతోషం సంతోషం. వాక్యం చెప్తుంది 16వ కీర్తన 11వ వచనం చదవండి. 16వ కీర్తన 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు ఉన్నాయి. దేవుని కుడి చేతిలో నిత్యం సుఖములు ఉన్నాయి. ఈరోజు మీరు ఆ సుఖం అనుభవించట్లేదేమో. దుఃఖానికి ఉపశాంతి ఎక్కడి నుంచి కలుగుతుందో చెప్పనా? నీ రాజు నీ లోపలికి రావాలి. అందరు చెప్పండి, నీ రాజు నీ లోపలికి రావాలి. నేను చెప్పినా కదా, నాకు కూడా బాగా శ్రమలు ఉన్నాయి. ఇట్లాగే యేసు ప్రభు నమ్మాను. యేసు ప్రభు బాప్తిసం కూడా నేను తీసుకున్నా. బాప్తిసం తీసుకుని నేను బైబిల్ చదువుతున్నా, ప్రార్థన కూడా బాగా చేస్తున్నా. ఇట్లా నేను బాగా ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకా మా తల్లిదండ్రుల అప్పులు తీరలేదు. మా తల్లిదండ్రుల అప్పులు తీరలేదు. మా నాన్నగారు ఇంకా అనారోగ్య సమస్యలతోనే ఉన్నారు. బాధలంటే బాధలు, కష్టాలంటే కష్టాలు ఉన్నాయి. నా హృదయంలో నా దుఃఖానికి ఉపశాంతి లేదు. చెప్పండి, నా దుఃఖానికి. మన దుఃఖానికి ఉపశాంతి పోని కొంతమందికి తల్లిదండ్రులు చక్కగా లేకపోతే అత్తమామలు బాగా చూసుకుంటారు. అత్తమామలు సరిగా లేకపోతే భర్త బాగా చూసుకునే వాళ్ళు ఉంటారు. భర్త బాగా మంచోడు కాకపోతే అన్నదమ్ములన్నా బాగా చూసుకునే వాళ్ళు ఉంటారు. లేకపోతే ప్రాణ స్నేహితులన్నా ఉంటారు. అసలు ఎటువైపు నుంచి నీకు దారి లేదనుకో, ఒక్కదాని అయ్యావనుకోండి, ఇక దుఃఖానికి ఉపశాంతి ఉంటుందా? మీరే చెప్పండి. నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటారా? నిన్ను ఓదార్చే వాళ్ళు ఎవరన్నా ఉంటారా? నిన్ను ఆదరించే వాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఎవరికి చెప్పినా నీ కన్నీళ్ళు ఎగతాళిగా ఉంటే ఎవరి దగ్గర ఏడుస్తాం? నువ్వు బాధపడితే ఎక్కిరిచ్చే వాళ్ళే ఉంటే ఎవరికి చెప్పుకుంటాం? ఎక్కడి నుంచి నీకు ఉపశాంతి దొరకట్లేదేమో. అలాంటి పరిస్థితుల్లో ఆ రోజు నేనున్నా. ఎవరో వచ్చి చెప్పారు, ఇక్కడ దినకరన్ గారు మీటింగ్ ఉంది, వెళ్తావా అమ్మా అన్నా. నాకు పాలు తాగే 1.5 సంవత్సరం పాప ఉన్నది. కొంచెం పెద్ద కుటుంబం. మెల్లగా వెళ్ళి మా అత్తగారి ముందు నించున్నా. ఇక నన్ను సాయంత్రం 4 నుంచి మీటింగ్కి పంపాలంటే పొద్దున్నే, నిన్న చెప్పారు ఎవరో, ఇక పొద్దున్న లేచిన దగ్గర నుంచి అడిగే ముందు పని మొత్తం చేస్తే వాళ్ళకి కూడా బాగా సంతోషం కదా. మొత్తం పని అంతా చేసి నించొని నేను ఇట్లా కూడికి వెళ్ళాలనుకుంటున్నానంటే, అవునా, ఒక్కదాని ఎట్లా వెళ్తావు అని 75 ఏళ్ల ముసలమ్మని నాకు తోడిచ్చారు. ఎంత వయసు? 75 సంవత్సరాల ముసలమ్మని తోడిచ్చారు. వాళ్ళకి తెలుసు, నేను బైబిల్ చదువుతూనే ఉంటా, ప్రార్థన చేస్తూనే ఉంటా, వాక్యం వింటే నన్ను నేనే మర్చిపోతానని. ఏం అక్కడికి వెళ్తే మొత్తం ఇల్లే మర్చిపోతుంది అనుకుని ఏమన్నారంటే, పాపను మాత్రం తీసుకెళ్ళొద్దు, ఒక్కదాని వెళ్ళరా. ఇక దూడ ఇంట్లో ఉందంటే తొందరగా వస్తారు కదా, ఎవరైనా పిల్లలు తొందరగా ఉన్నారంటే వస్తారా లేదా? అందుకని ఒక్కదాని పో అన్నారు. నాకు ఎంత అని చెప్పారు? ఏ టైం అని చెప్పారు? 4 అయింది. నా దుఃఖానికి ఉపశాంతి లేదు. ఇక నేను ఆ ముసలమ్మని తీసుకొని చాలా దూరం ప్రయాణం వెళ్ళాం. ఆటోలో వెళ్ళాము. వెళ్ళి 4 గంటలకి గుంట గ్రౌండ్స్ కూర్చుంటే ఒక్క మనిషి లేడు. ఇదే ఏప్రిల్ నెల, ఎర్రటెండ. నాకెవరో చెప్పారు 6 గంటల మీటింగ్ అంటే 4 గంటలకే చెప్పారు. నాకేం తెలిసి వెళ్ళి 4 గంటలకు కూర్చుంటే ఎర్రటెండ. అదేంటి అసలు ఉందా లేదా మీటింగ్ అంటే ఉంది అన్నారు. ఇప్పుడు వెనక్కి పోవాలా ఉండాలా? నేను అనుకున్నా ఉంటా. అయితే అయింది, వచ్చాను. 4 అయింది, 5 అయింది, 6 అయింది, అప్పుడే వచ్చారు, పాటలు పాడుతున్నారు. ఏంటో కింద గమ్మేస్తే అతుక్కుపోయినట్టు నాకు పోబుద్దే కావట్లేదు. ఆ పాటలు పాడుతూ ఉన్నారు. ఇంకా స్పీకర్లు వస్తారు, సేవకులు వస్తారు, వాక్యం వినిపోదాం, వాక్యం వినిపోదాం. వాక్యం గుండెల్లోనేమో భయం భయం భయం. పాప ఏడుస్తుందేమో, ఎవరేమంటారో భయం. ఇక్కడేమో విడిచి వెళ్ళలేనంత ఆసక్తిగా ఉంది. ఒక్కసారి 7 అయిపోయింది, 8 అయిపోయింది. నా పక్కన ఉన్న ముసలమ్మ అంటుంది, ఈ రోజు నీ పని అయిపోయింది, పద పోదాం.
చూస్తే వెనకాల 1-2 లక్షల మంది ప్రజలు వచ్చారు. అంత పెద్ద గ్రౌండ్ నిండిపోయింది. మేము బయటికి వెళ్ళటానికి కూడా బాగా కష్టం. నేను అనుకున్నా, ఎట్లా యేసు ప్రభా, నాకైతే ఇక్కడ నుంచి వెళ్ళిబుద్ధి కావట్లేదు. యెరూషలేములోనే నాకు ఆదరణ ఉంది. నీ ప్రాకారములో నిత్యము నా ఎదుట ఉన్నవి. నేను యెరూషలేములో నీకు ఆశ్చర్యమని తోచిన నేను నీ దగ్గరికి అందరినీ నడిపిస్తాను. ఇదిగో ఎక్కడ నా గుండె నాలో సొమ్మసిల్లుచున్నది, దుఃఖోపశాంతి లేదు. బాగా బాధలో ఉంటేనే ఈ వాక్యాలు బాగా అర్థమైతాయి. అవునా కాదా? అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. ఇక దుఃఖోపశాంతి లేదు. నాకు 8 అయింది, కళ్ళు మూసుకున్నా. ప్రభువా, నాకు ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి కావట్లేదు, కానీ నా ఇంటి పరిస్థితులు అట్లా లేవు అనగానే దేవుని అరచేయి నా కళ్ళ ముందుకు వచ్చింది. 1.5 సంవత్సరం పాప, మా పాప దేవుని అరచేతిలో చక్కగా నిద్రపోతుంది. నా చెవులకు ఒక స్వరం వినబడుతుంది, షైని 8 గంటలకు నిద్రపోయింది అని వచ్చింది. నేనన్నా, ఏమైతే అయ్యింది, నా బిడ్డను దేవుడు నిద్రకేశాడు, నేను ఈడే కూర్చుంటానన్నా. ధైర్యం వచ్చేసింది. యెహోవా స్వరం మనకి ఎంత బలమిస్తుందో బాగా ధైర్యం వచ్చింది. అప్పుడు కాకుండా నా పిరికితనం అంతా పోయింది. అలాగే నేను కూర్చొని ఉంటే ఏమైందో తెలుసా? దినకరన్ గారు మీటింగ్కి వచ్చారు, వాక్యం చెప్పారు, అందరు లేచి నిలబడండి అన్నారు. నిలబడగానే అకస్మాత్తుగా ఆకాశము నుండి గొప్ప వెలుగు నా చేతికి కరెంటు షాక్ లాగా కొట్టి నా చెయ్యి, నా శరీరం అంతా ఊగడం ప్రారంభించింది. నా నోటికి తెలియని భాషలు రావటం ప్రారంభించింది. హల్లెలూయా. నాకేమనిపిస్తుందో తెలుసా? నా దుఃఖం లేదు, నా బాధ లేదు, ఏడుపు రావట్లేదు. గంతులెయ్యాలనిపిస్తుంది, ఆనందించాలనిపిస్తుంది, ఎగరాలనిపిస్తుంది. ఎక్కడ చూసినా సంతోషం. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములుంటాయి. ఎంత ఆనందం అంటే అది నేను ఏ రోజు నా జీవితంలో ఏదో ఒక మంచి ఆహారం తింటే, మంచి బట్ట కడితే ఎవరో సంతోషపడే ఆ సంతోషాలు ఏది దీని ముందు పనికిరావండి. రాజు నా లోపలికి వచ్చేసాడు. చెప్పండి, ఎవరు వచ్చేసారు? రాజు నీలోకి వస్తే దుఃఖం ఉండదండి. ఈరోజు నువ్వు దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా? నీ రాజు నీ లోపల లేకపోవటం వల్ల. ఒక్కసారి రాజు నీలోకి వస్తే ఏమైతే తెలుసా? నీలో ఉన్నది ఎవరో తెలుసా? సృష్టికర్త. అద్భుతాలు ప్రారంభమైతే. ఏం ప్రారంభమైతే? అద్భుతాలు ప్రారంభమైతే. నా చేతిలో ఒక 10 రూపాయలు ఉంది అంతే. ఆ కాలంలో 35 సంవత్సరాల క్రితం మాకు ఆటో 10 రూపాయలకి మా ఇంటికి వచ్చేది. వచ్చేటప్పుడు 10, వెళ్ళేటప్పుడు 10. ఎట్లాగా 10 గట్టిగా పట్టుకున్నా. 10 తీసుకొని బయటకు వచ్చేసరికి 11 అయింది. అన్ని ఆటోలు వచ్చినాయి. 30 రూపాయలు అంటున్నారు. అసలే 11. 4 గంటలకు వచ్చింది దాన్ని పిల్ల తల్లిని. 11 గంటలకు వెళ్తే ఊరుకుంటారా? 7 కూడా ఉన్నారు కదా, ఎవరైనా ఊరుకుంటారా? ఊరుకోరు. ఇప్పుడు పోయి ఇంకా పైసలు సరిపోలేదంటే అసలే మండుతున్న కట్టెల మీద పెట్రోల్ పోసినట్టే. ఇవి ఎందుకు వచ్చిన గోల? నాకు ఇంకా నా గుండె నా లోపల కానీ ఈసారి ఎందుకో సొమ్మసిల్లట్లేదు. వెళ్ళేటప్పుడు ఉన్నంత బాధ వచ్చేటప్పుడు లేదు. ఏదో తెలియని ధైర్యం, ఎవరో నాతో ఉన్నారన్న ధైర్యం. 10 రూపాయలు అలాగే పట్టుకొని నించున్నా. ముసలమ్మ అంటుంది, ఎట్లా పోదాం ఇప్పుడు? నేను ఆమె నడుచుకుంటూ తిస్తే తెల్లారిద్ది. నేను అనుకుంటే అట్లాగే ధైర్యంగా నించున్న ఒక ఆటో నా ముందు వచ్చాగింది. అద్భుతాలు ప్రారంభమై. మీకు చిన్నగా అనిపించొచ్చేమో కానీ ఆ రాత్రి అది నాకు అద్భుతం. ఆటో అతను అన్నాడు, అమ్మ ఎక్కడి అన్నాడు. నేనన్నా, ఎంత అయ్యా అన్న. మేడం, అమ్మ మీ ఇంటి రోడ్లోనే మా ఇల్లు కూడా, నేను కూడా ఇదే మీటింగ్కి వచ్చిన, నువ్వు నాకు తెలుసు, పలానా వాళ్ళ కోడలివి, ఎక్కువ, నీ దగ్గర ఎంత ఉంటే అంతే, 10 రూపాయలు ఇచ్చి ఎక్కువ డా అన్నాడు ఇద్దరికి. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప కార్యం. ఎక్కాను ఆటో, ఇంటి ముందు దింపాడు, వెళ్ళేపోయాడు. మెల్లగా గేటు తీసుకొని లోపలికి వచ్చా. మా ఇంట్లో వాళ్ళు అంటున్నారు, బా ఏం అద్భుతమో ఏంటో, షైని 8 గంటలకి నిద్రపోతే ఇటు పడుకున్నావు, ఇటు కూడా తిరగలేదు. ఎవరు నన్ను ఏమంటలేదు, ఎవరు నన్ను పట్టించుకోవటలేదు. అంత సమాధానం ఉంది, అంత నెమ్మది ఉంది. నాకైతే రెక్కలు వచ్చి ఎగురుతున్నంత సంతోషం అనిపించింది. ఇక కింద కూర్చోబుద్దిగా అట్లా 12 అయింది. ఇంకా ప్రార్థన చేసుకుందాం అనిపించింది. మెల్లగా డాబా ఎక్కాను. మోకాళ్ళ మీద ఉండి ఎప్పుడైతే నేను ప్రార్థన చేసుకుంటున్నానో, అర్ధరాత్రి 12 గంటలకి మెల్లగా బాగా ధైర్యం అయితే ఉంది కానీ ప్రార్థన చేసుకుంటున్నా. కానీ సడన్ గా మెట్ల మీద లుంగి కట్టుకున్న ఒక అతను సిగరెట్లు తాగుతా కనబడ్డాడు.
కళ్ళు తెరి చూస్తేనేమో కనబట్టలా, కళ్ళు మూసుకుంటేనేమో కనబడుతున్నాడు. ఇప్పుడు వెనకుంటే పారిపోవచ్చు మెట్ల మీద నుంచి, కూర్చుంది ఎక్కడ? మెట్ల మీద. కళ్ళు తెరిచి చూస్తే ఏం లేదు, మళ్ళీ కళ్ళు మూసుకోగానే మెల్లగా చిన్న గాలి వచ్చి ఆకులన్నీ. ఇప్పుడు నేనేం చేయాలి, నాకైతే ఏం చేయాలి అర్థం కావట్లా. దినకరన్ గారి మీటింగ్లో నేను ఇప్పుడు ఒక భాష పొందుకున్నా, ఒకటే భాష, ఏదో రిబానో షబానో వచ్చింది. రిబా షబా రిబా షబా. దేవా నువ్వే ఇప్పుడు నా సాయం చేయలేవాడు. ఏంది మెట్ల మీద కూర్చున్నాడు, కళ్ళు తెరిస్తే కనబట్టలేదు, కళ్ళు మూసుకుంటేనేమో ఎట్టది దాటుతావో నేను చూస్తా అన్నట్టు నింపాదిగా సిగరెట్ తాగుతున్నాడు. ఏం చేయాలి దేవా అనుకున్నా. ఆకాశం నుండి ఒక దేవదూత దిగి వచ్చింది. ఇది నిజం. ఒక పెద్ద సిలువ మండుతున్న వెలుగుతో, మంట కాదు వెలుగుతో ఉన్న సిలువను పట్టుకొని దేవదూత నా ఎదురుగ్గా దిగొచ్చింది. ఎప్పుడైతే దేవదూత నా ఎదురుగ్గా వచ్చారో ఆ సిలువ పట్టుకొని మెట్ల మీద సిగరెట్ తాగుతున్నాడు పారిపోవటం ప్రారంభించాడు. హల్లెలూయా. నేను ఇక్కడే మోకాళ్ళ మీద ఉన్నా, నేను చూస్తానే ఉన్నా. రోడ్డు చివర ఆ భూమి రెండుగా చీల్చబడింది. ఆ భూమిలోకి అతను వెళ్ళిపోయాడు. మళ్ళా భూమి మామూలు అయిపోయింది. చచ్చిపోతే సిలువ పెడతారు కదా, ఆ సిలువ అక్కడ పెట్టారు. దేవదూత నాకు కనపడలేదు. హల్లెలూయా. నేను కిందకి దిగొచ్చాను. అదే నెలలో మా నాన్న సిగరెట్లు మానేసిండు. చైన్ స్మోకర్, రోజుకి 5-6 డబ్బాలు తాగేవాడు మా నాన్న సిగరెట్లు. నాకు తెలియదు ఇంతకాలం ఆ సిగరెట్లు వ్యసనాలు, ఆ తాగుడు దయ్యం మా ఇంట్లో కూర్చున్నది. ఎప్పుడైతే నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను, నీ రాజు నీ లోపలికి వస్తే నీ ఇంట్లో దయ్యపు శక్తులు ఉండవు, నీ ఇంట్లో వ్యసనాలు ఉండవు. వృద్ధులు కర్రలు తీసుకొని దేవుని దగ్గరికి రాబోతున్నారు చేత పట్టుకొని. నీ యవనురాండ్లు నువ్వు ఎవరి కోసం ఈ రోజు ఏడుస్తున్నావు, వాళ్ళంతా మారి దేవుని దగ్గరికి రాబోతున్నారు. హల్లెలూయా. అందుకే నా దుఃఖానికి ఉపశాంతి ఏంటి అని నువ్వు అంటున్నావేమో గాని, నీ రాజు ఇప్పుడు నీ లోపలికి రావాలా. ప్రతి ఒక్కరు అత్యాశక్తితో, ఏదున్నా ఏది లేకపోయినా, బంగారం డబ్బులు ఇవన్నిటికంటే దేవుడు నీలో ఉంటే రోజు అద్భుతాలే, రోజు అద్భుతాలే. ఆ రోజు నుంచి నాకు అర్థమైంది, ఈ యేసు ప్రభు పరిశుద్ధాత్ముడు ఎప్పుడు నాలోకి వచ్చాడో నా జీవితంలో కార్యాలు ప్రారంభమైంది. ఈయనను నేను ఎప్పుడు పోగొట్టుకోవద్దు, ఈయనను నేను ఎప్పుడు పోగొట్టుకోవద్దు. ఇప్పుడు రోజు ఇక్కడికి వచ్చినందువల్ల నీ వాక్యం వింటున్నారా? ఇంటి దగ్గర కూడా వింటారా? ఉండదు కదా. యెరూషలేములో నీకు మనకు ఆదరణ, వాక్యం ద్వారా నువ్వు ఆదరింపబడతావు, పాటల ద్వారా ఆదరింపబడతావు, ఇతరుల సాక్ష్యాల ద్వారా నువ్వు ఆదరింపబడతావు. దేవుడు ఇక్కడ నీకు న్యాయం తీరుస్తాడు. అందుకనే దేవుని ప్రాకారాల్లో ఎప్పుడు మనం ఉండేవారంగా ఉండాలి. హల్లెలూయా. అందుకే నీ జీవ మార్గములు నీవు మాకు తెలియచేసేదావు. జీవం ఏంటి, మార్గం ఏంటి దేవుడు మనకు తెలియజేస్తాడు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. నిజమైన సంతోషం నీకు కావాలా? ఆ రాజు నీలోకి రావాలి. హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. హల్లెలూయా. చదవండి. 4:19 చదవమ్మా. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. చెప్పండి, ఇందాక 10 రూపాయలు ఉన్న ఆటో అతను వచ్చి మమ్మల్ని దింపటం మహిమ ద్వారా సాధ్యమైందా, మానవ ప్రయత్నం ద్వారానా? ఇప్పుడు కూడా దేవుడు మహిమ ద్వారా మీ ప్రతి అవసరాలు తీర్చాలనుకుంటున్నాడు. ఒక్క అవసరం కాదు, ప్రతి అవసరం. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు నీళ్లు తాగాలంటే ఈ మూత తీసి తాగుతున్నా కదా. ఇది మంచి బాటిలేనా కాదా? ఏమన్నా పురుగులు అవి పోకుండా మూత గట్టిగా ఉందా లేదా? ఉందా లేదా? నీళ్లు కూడా మంచి ఫిల్టర్ వాటరే పోసారా లేదా? కానీ ఇంత మంచి బాటిల్ అయినా, ఎంత మూత ఉన్నా, దీంట్లో ఒక ఈగనో చచ్చిన ఈగనో పురుగో పడితే నేను తాగుతానా? తాగను కదా. ఇప్పుడు దేవుడు కూడా మన ప్రతి అవసరతను తీర్చాలి. ఇప్పుడు రాజు మన లోపలికి రావాలా వద్దా? మన రాజు మనలోకి రావాలంటే నేను ఉపవాసం ఉన్నా, ప్రార్థన చేసినా అని అంటే అంతా బానే ఉంది. కానీ ఏదన్నా లోపల నలకుంటే, ఇప్పుడు మీ పరిశుద్ధాత్ముడు కావాలా? రాజు మీ లోపలికి రావాలా వద్దా? మీ దుఃఖానికి ఉపశాంతి కావాలా? ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడే ఉపశాంతి పొందుకొని పోవాలంటే నలకలు ఉండొద్దు. చెప్పండి, ఏముండొద్దు? నలకలు ఉండొద్దు. ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఫిలిప్పీ 4:18. మాలో ఏం నలకలు ఉన్నాయని మీరు అనుకోవచ్చు. బాగా వినండి. నాకు
నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక. ఫిలిప్పీ సంఘానికి పౌలు భక్తుడు మరి సువార్త చెప్తూ పత్రిక రాస్తూ ఈ సంఘస్థులు ఏం చేశారంటే, ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాల నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలో మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలివారు కానేరని మీకే తెలియను. ఏలైనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయము చేసిరి. పౌలు భక్తుడు కంట ఫిలిప్పీ సంఘస్థులు మాసిదోనియాలో ఉన్నా లేకపోతే మరి తెస్సలోనికకి వెళ్ళిన వాళ్ళ సంఘంలో ఉన్నా కాకపోయినా మాటి మాటికి సహాయం చేశారట. చెప్పండి, ఏం చేశారు? ఇచ్చు విషయంలో, పుచ్చుకునే విషయంలో. అయితే పౌలు భక్తుడు అంటున్నాడు, ఏదో నాకు కొదువు ఉండి చెప్పట్లా, నాకంత సమృద్ధి ఉండి, కానీ మీరు పంపిన వస్తువుల వలన మీకే ఉపయోగం. ఒక సేవకునికి, ఒక సేవకు, సంఘానికి. ఇప్పుడు చూడండి, ఈ ఫ్యాన్ ఉంది. ఈ ఫ్యాన్ ఎవరన్నా ఇచ్చారనుకోండి, దాని మీద పేరు కూడా రాయక్కర్లా. పేరు రాస్తే మళ్ళీ ఆశీర్వాదం ఉండదు. కానీ ఆ ఫ్యాన్ ఎవరిచ్చారో దేవుడికి తెలుసు. ఎంత కాలం ఫ్యాను, ఇప్పుడు అది ఎవరికి చల్లగాలిని ఇస్తుంది మీరే చెప్పండి? దేవుడి భక్తులకు చల్లగాలి ఇస్తుంది. ఇప్పుడు అది తిరుగుతుందంటే యాగం. చెప్పండి, అదేమైంది? ఈ ఫ్యాన్ ఎంత కాలము భక్తుల అవసరాలు తీరుస్తూ ఉంటుందో, దేవుడు అంతకాలము ఈ వ్యక్తి ఎవరిచ్చారో వాళ్ళ ప్రతి అవసరాలు దేవుడు తీరుస్తూ ఉంటాడు. ఈ వస్తువులు ఇది ఎవరిచ్చినా, ఇది ఇప్పుడు ఎవరికి సువార్త ప్రకటిస్తుంది? దేవుని సువార్త. ఈ మైక్ దేనికి వాడుతున్నాం? ఈ టేబుల్ దేనికి వాడుతున్నాం? ఆ ఫోన్ దేనికి వాడుతున్నాం? అట్లాగా ఏ వస్తువు అన్నా దేవుని మందిరంకి ఇస్తే అది ఒక యాగము. చెప్పండి, ఏంది? ఆ చాప, మీరు కూర్చునే చాప ఎవరిని మోస్తుంది? భక్తుల్ని మోస్తుంది. కాబట్టి పౌలు భక్తుడు అంటున్నాడు, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నవి. ఏదో తక్కువై చెప్పలా, మీకు ఆశీర్వాదం రావాలనే పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా మీకు ఆశీర్వాదం రావాలన్నా, మాకు ఆశీర్వాదం రావాలన్నా, మీకు ఆశీర్వాదం రావాలన్నా కాదా అని ఏమని చెప్తున్నాడు? మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసన. అది దేవునికి ఏ వాసన వస్తాయట? మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నవి కాగా, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చును. అట్లా ఎప్పుడైతే మనం దేవుని సంఘములో దేవుని భక్తుల అవసరాలు మనం తీరుస్తామో, ఆ వస్తువులు దేవునికి ఒక యాగముగా ప్రీతికరంగా ఉండి దేవుడు తన మహిమ ద్వారా మన అవసరాలన్నీ కూడా తీరుస్తాడు. అప్పుడే మన రాజ్యంలోకి వస్తాడు. అంటే దేవుడు చెప్పిన మార్గంలో మనము నడిచినప్పుడు. ఇక్కడ చూడండి, వాక్యం సెలవిస్తుంది, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. ఇందాకే చెప్పాను, బాటిల్ నిండా నీళ్లు ఉన్నాయి, ఏదన్నా ఉంటే తాగుతామా? తాగలేం కదా. మరి ఇంకొక నలకుంది, తీసేసుకుంటారా? చెప్పండి తొందరగా. మీరు తీసేసుకుంటే ఇప్పుడు మీ రాజు మీ లోపలికి రాబోతున్నాడు. ఎవరు వలకట్లేదు, తీసుకుంటారా తీసేసుకోరా? అంతా బానే ఉన్నారు, కానీ ఇక్కడ అంతా సహోదరులు సహోదరులే. అవునా? అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, యారన్లు, మొత్తానికి మందిరంలో ఉన్నామంటే బ్రదరు సిస్టర్లమే. అవునా కదా? సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. మీలో ఉన్న నలక పురుగు ఏంది అంటే, ఒకళ్ళకు విరోధంగా ఒకడు మాట్లాడతారట. వాళ్ళు లేకపోతే అయిపోయా, ఆ అక్క గురించి, అన్న గురించి, వీళ్ళటు పోగానే వీళ్ళ గురించి. మళ్ళీ వాళ్ళు వస్తుంటే, డాక్క మంచిగున్నావా, బాగున్నావా, తిన్నావా, అటు పోగా చూడు అటు నడుస్తుంది. ఇంకా బాగా ఏం చేసిందో తెలుసా? మళ్ళీ ఆమె గురించి చెప్పుకోవటం. అలాంటి చోట పరిశుద్ధాత్ముడు ఉంటాడా? ఉంటాడా? చెప్పండి, మీరే చెప్పండి. నువ్వే బంగారపు గాజులో ఇచ్చినా, వెండి గ్లాసులో నీళ్ళు ఇచ్చినా,
ఎంత పెద్ద ఫిల్టర్ ఇచ్చినా చిన్న నలకుంటే తాగవే. మన శరీరమే దేవుని ఆలయము, ఇదే యెరూషలేము, మనమే మందిరము. నీలో ఒక నలకుంటే ఇప్పుడు మనం అందరం చెప్పండి ఏం తీసుకోబోతున్నాం? దేవుడు మనల్ని తన అరచేతుల్లో చెక్కుకున్నాడు, నిజమే, మన కోసం ప్రాణం ఇచ్చాడు. కానీ నువ్వు ఒకరికి విరోధంగా ఒక్కరు మాట్లాడుకొని బల్లలో చేయి వేస్తే ఇంకా నష్టమే తప్పితే లాభం. బలిపీఠం మీద బలి అర్పించేటప్పుడు నీ సహోదరునితో నువ్వు ముందు సమాధాన పడాలి. చెప్పండి, ఈ రోజు నుంచి మీరే ఇప్పుడు చూడండి, మనం చిన్న ప్రార్థన చేస్తే వింటే, చిన్నగా గొడిగి సనిగినా కానీ వినడా దేవుడు? ఇప్పుడు విన్నాడు దేవుడు. సహోదరులలో ఒకరికి విరోధంగా ఒకరు మాటలాడకుడి. ఇప్పటి నుంచి మానేస్తారా? అసలు ఇంకొకటి జోలి మాట్లాడకండి. మాట్లాడడానికి వస్తే మీరు రాజు గురించి మాట్లాడండి. మీ రాజెవరు? మన రాజెవరు? యేసు ప్రభు గురించిన సంగతులు తప్పితే మూడో సంగతులు అసలు మాట్లాడుకోకండి. ఒకరికి విరోధముగా ఒకరు మాటలాడకుడి. తన సహోదరునికి విరోధంగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రములు తీర్పు తీర్చుచున్నాడు. యేసు ప్రభు అంటున్నాడు, నేను తీర్పు తీర్చడానికి రాలేదు. మీరంటారు తాగుబోతాడండి అంటే, తాగుబోతు అని ముద్రేసేది ఏంటి? తీర్పు తీర్చడమే కదా. పలానామా ఇట్లాంటిది అట్లాంటిది, ఆయన ఇట్లాంటోడు, నేను ఇట్లాంటోడని అంట మీరే జడ్జిల్లాగా కూర్చొని తీర్పులు తీరుస్తున్నారు. దాని ద్వారా ఏమవుతుందో తెలుసా? ధర్మశాస్త్రానికి మనం విరోధంగా ప్రవర్తిస్తున్నాం. మనం తీర్పు తీర్చొద్దు. తీర్పు తీర్చేది ఎవరు? ఒక్క దేవునికే అధికారం ఉంది. యోబు అంటాడు తన భార్యని మూర్ఖురాలా అల్లా. ఏందమ్మా మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాం? భార్య వచ్చి భర్తను సావరాదా ఉంది. ఇంకో భర్త ఊరుకుంటాడా? కానీ ఆయన ఏమన్నాడు? ఎంత కోపం వచ్చినా, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావేంటమ్మా అంటున్నాడు. అంతేగాని మూర్ఖురాలు అని తీర్పు తెచ్చాడా? మీరంటే మా ఆయన మంచోడు కాదు, లేకపోతే మంచోడు మంచిది కాదు, ఈ తీర్పో కాదా? ఎవరు చెప్పారు నీకు మంచిది కాదని? మంచోడని కూడా ఎవరు చెప్పారు నీకు? మనం ఎవరిని తీర్చొద్దు. మీరు బాగా వెంటనే మార్కులు వేసేస్తారంట, 100కు 100, 90కి 90, అయితే పాస్ చేస్తారంట, లేకపోతే ఫెయిల్ చేస్తారంట. మొత్తం మార్కులు టీచర్లు కూడా మీరేనా? కేసు అంతా కొట్టేసి మీరే జడ్జిలుగా ఆ స్థానం తీసుకుంటే దేవుడు నీ కేసు తీసుకుంటాడు. నీకెప్పటికీ న్యాయం జరగదు. మీ రాజు ఇప్పుడు మీలోకి రావాలంటే ఒకరికి విరోధముగా ఒకరు మాటలాడకుడి. చెప్పండి, ఏం చేయొద్దు? మాట్లాడొద్దు అసలు ఒకరికి విరోధంగా ఒకరు. ఇంకేమంట? నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవైతే. నువ్వు బైబిల్ ప్రకారం నడిచినట్టు కాదు, న్యాయం విధించువాడవైతే. కనుక ఇప్పుడు కన్నా దేవుడు చెప్పే మాటలు బాగా జాగ్రత్తగా ఆలకించండి. సామెతలు 22:17. సామెతలు 22:17 చదువుతారా? చెవియొగ్గి జ్ఞానులోపదేశము ఆలకింపుము, నేను కలగచేయి తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము. ఇప్పుడు గనక మీరు మనస్సు ఇస్తే చెవియొగ్గి జ్ఞానులోపదేశము ఆలకించము. దేవుడు వ్యక్తిగతంగా ఈరోజు ఇక్కడ చెప్తున్న ప్రతి ఒక్క మాట మీరు ఆలకించి మీ హృదయంలో ఉంచుకుంటే, దేవుడు నేను కలగచేయు తెలివి పొందుటకు మనస్సు నిమ్ము. మీ మనస్సు యేసు ప్రభుకిచ్చి తెలివి పొందుకుంటే దేవుడు ఇప్పుడు మీతో స్వరం ద్వారా మాట్లాడబోతున్నాడు. తెలివి అంటే దేవుడు మీరు ఏ మార్గంలో నడవాలో దేవుడు తెలియజేస్తాడు. నీ దుఃఖానికి ఉపశాంతి ఇవ్వబోతున్నాడు. చిన్న నలక కూడా ఉండకూడదు. ఏమని ఒప్పుకోవాలి? ఇప్పుడు మనం సహోదరులకు వ్యతిరేకంగా మాట్లాడొద్దు. ఈ రోజు నుంచి నేను మాట్లాడను ఏదేమైనా. రెండవదిగా తీర్పు తీర్చను. అంతేకాదు, నువ్వు దేవుణ్ణి సంఘాన్ని ప్రేమించి దేవునికి ఏ ప్రేరేపణ ఇచ్చిన వస్తువులైనా అది దేవునికి మనోహరమైన సువాసనగా ఉంటాయి. అంతేకాదు, ఒక యాగం నడిచినంత కాలం అది ఒక యాగం లాగా దేవుడు ఎప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. గనక దేవుడు చాలా ఐశ్వర్యవంతుడు. తన ఐశ్వర్యం చొప్పున మహిమలో నీ ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. నీ ప్రతి అవసరత, ఒక్క అవసరత అన్నాడా? ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. ఇంతకాలం నువ్వు ఎప్పుడు కూడా యెరూషలేము గురించి ఆలోచించలేదేమో. ఇప్పటి నుంచన్నా ఆలోచించడం ప్రారంభించండి. ఇవి గనక మీరు సరి చేసుకొని
ఎందుకు నీకు దుఃఖోపశాంతి కలగటం లేదు అంటే నీ రాజు నీలో లేకపోయింది. మీరు సరి చేసుకుంటుండగా ఇప్పుడే నీ రాజు నీలోకి రాబోతున్నాడు. హల్లెలూయా. అత్యాశక్తితో ఏది ఏమైనా ఇప్పుడు యేసు ప్రభు నాలోకి రావాలి, ఏది ఏమైనా నేను బలమైన పరిశుద్ధాత్మ శక్తితో నేను నింపబడాలి, ఏది ఏమైనా నా రాజు నా లోపలికి రావాలి. ఈ రోజు నేను బయటకు వెళ్తుండగానే అద్భుతాలు వెంబటి అద్భుతాలు నా జీవితంలో జరగాలి. దేవా నీ సన్నిధిలోకి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా, ఎప్పుడు ప్రార్థనకు పిలిస్తే అప్పుడు వస్తా, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా అని 24 గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి, దేవుడు పిలిచినప్పుడల్లా ప్రేరేపించినప్పుడల్లా ప్రార్థన చేయడానికి నువ్వు రెడీగా ఉంటే యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చేదను. వారు నా జనులై ఉందురు, నేను వారికి దేవుడునై. దేవుడు ఇప్పటి నుంచి మీకు దేవుడే యజమానుడుగా ఉండి నీ లోపలికి వచ్చి మనం దేవుని ప్రజలైపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన నిన్ను తన అరచేతుల్లో చెక్కుకున్నాడు, ప్రాకారాలు ఎప్పుడు ఆయన ఎదుటే ఉండాలి. ఇప్పటికైనా ఆయన ఎదుటికి వద్దామా? ఒక్కసారి ఆయన ఎదుటికి వద్దామా? ఆయన సన్నిధికి వద్దామా? ఒకసారి చెప్తారా, నా గుండె నాలో సొమ్మసిల్లిపోతుంది. యేసు ప్రభా, పరిశుద్ధాత్ముడా నాలో లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. అందరం ఒప్పుకుందాం. ఇప్పుడు అద్భుతం జరగబోతుంది. పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరిని దర్శించబోతున్నాడు. ప్రభు శక్తి ప్రతి బిడ్డ మీదకి దిగి రాబోతుంది. ఆయన రాజు, నీ రాజు నీ లోపలికి రాబోతున్నాడు. కావాలా ఈ అద్భుతం? అత్యాశక్తితో ఒక దినాన దేవుని సన్నిధికి పరిస్థితులు ఎట్లా ఉన్నా నేను వచ్చా, దేవుడు నన్ను తన సంతోషంతో నింపాడు. ఈ రోజు మొదలుకొని నువ్వు దేవుని సన్నిధిలో నిన్ను నువ్వే ఒక అర్పణగా అర్పించుకుంటే మహిమ ద్వారా నీ ప్రతి అవసరత తీర్చబోతున్నాడు. నువ్వే దేవునికి ఇష్టమైన వస్తువు. నువ్వెప్పుడు ఒక యాగంగా ప్రార్థన ఉండాలి, ఒక ఇష్టమైన ప్రీతికరమైన పాత్రగా ఉండాలి. మొదట నీకు నువ్వే, దేవా నేనే ఒక ప్రియమైన వస్తువుగా నీ దగ్గరికి వస్తున్నాను, నీ మందిరంలో ఎప్పుడు ప్రార్థించడానికి నేను వస్తున్నాను ప్రభా. మంచి తీర్మానంతో వస్తావా? అవును అవును, ఇది నీకు ఆశ్చర్యమేమో, కానీ దేవునికి ఇది ఆశ్చర్యం కాదు. యెరూషలేములోనే నివసించుటకై వారిని తోడుకొని వచ్చేదను. ప్రభు నిన్ను తోడుకొని రాబోతున్నాడు. ప్రభు నిన్ను చేయి పట్టుకొని నడిపించబోతున్నాడు. నీ మీద జాలి పడే వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. నిన్నందరూ మర్చిపోయారు, కానీ దేవుడు నిన్ను మర్చిపోలేదు. నీ గుండె ఎంత సొమ్మసిల్లిపోతుందో దేవుడికి తెలుసు. నీ దుఃఖానికి ఒక ఉపశాంతి లేదని తెలుసు. అవును ప్రభా, నాకు నువ్వు కావాలేసు, నాకు నువ్వు కావాలేసు, నాకు నువ్వు కావాలేసు. అందరం అడుగుదాం, నాకు నువ్వు కావాలేసయ్యా. నా రాజా నువ్వు నాలోనికి రండి ప్రభా, నా రాజా నువ్వు నాలోకి రండి ప్రభా. అవును ప్రభా, రబా మాట్లాడారబా, పరిశుద్ధాత్మ శక్తిని నింపబోతున్నాడు. అవును ప్రభా, రిబాకా మాట్లాడారబా. అవును ప్రభా, రిబాకా మాట్లాడారబా. దేవుని దుఃఖానికి ఒక ఉపశాంతి ఇవ్వబోతున్నాడు. నీ దుఃఖానికి ఒక ఉపశాంతి ఇవ్వబోతున్నాడు. నీకు జీవ మార్గం తెలియజేయబోతున్నాడు. అవును, దేవా నన్ను చెప్పుకుందాం. దేవా నా దుఃఖానికి ఉపశాంతి లేదు, ఎదుగో ఇప్పుడే నువ్వే నా దుఃఖానికి ఉపశాంతి వేసయ్యా. నా గుండె నాలో సొమ్మసిల్లుతుందయ్యా, నా దుఃఖానికి ఉపశాంతి నువ్వే వేసయ్యా. తండ్రి దేవా యేసయ్యా. శక్తులు వెళ్ళిపోవాలా, నీ కుటుంబంలో సేవలు వెళ్ళిపోవాలా, రావాలి. నీ ఒడిలోనే నాకు సుఖమేసయ్యా. సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు.
ఆరాధించెదను నా జీవమా నా సర్వమా నిన్ను ఆరాధించెదను నా ప్రియుడా నా సర్వమా నిన్ను ఆరాధించెదను నా జీవమా నా స్నేహమా నిన్ను ఆరాధించెదను నాకు సుఖము సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు దేవా దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నా బ్రతుకు చాలదయ్యా నా ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ కార్యం వివరించుట నా బ్రతుకు చాలదయ్యా తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జుట్టి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జుట్టి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జుట్టి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జుట్టి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు నా ప్రియుడా నా ప్రాణమా నిన్ను ఆరాధించెదను నా జీవమా నా స్నేహమా నిన్ను ఆరాధించెదను నా ప్రియుడా నా ప్రాణమా నిన్ను ఆరాధించెదను నా జీవమా నా సర్వమా నిన్ను ఆరాధించెదను నా ప్రియుడా నా ప్రాణమా నిన్ను ఆరాధించెదను నా జీవమా నా స్నేహమా నిన్ను ఆరాధించెదను నా ప్రియుడా నా జీవమా నా స్నేహమా నిన్ను ఆరాధించెదను తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవుంటే నాకు చాలు నా ప్రియుడా నా ప్రాణమా నిన్ను ఆరాధించెదను నా జీవమా నా స్నేహమా నిన్ను ఆరాధించెదను నా ప్రియుడా నా ప్రాణమా నిన్ను ఆరాధించెదను నా జీవమా నా స్నేహమా నిన్ను ఆరాధించెదను నా ప్రియుడా నా ప్రాణమా నిన్ను ఆరాధించెదను నా జీవమా నా స్నేహమా నా ప్రియుడా నా ప్రాణమా నిన్ను ఆరాధించెదను
బలపరచబోతున్నాడు. ఆయన నీకు దర్శనాలు ఇవ్వబోతున్నాడు. జరగబోయే సంగతులు చూపించబోతున్నాడు. ఆయన నిన్ను సరిచేయబోతున్నాడు. జ్ఞానుల ఉపదేశాన్ని అల్లకిస్తావా? ఇప్పటికైనా అవును, నీవే దేవుని సన్నిధికి ఒక సజీవ యాగంగా వస్తావా? యేసయ్యా, నేనే ఒక వస్తువుగా నీ దగ్గరకు వస్తానయ్యా. దివారాత్రులు నా ప్రాకారాలు నీ ఎదుటే ఉంచుతావేసయ్యా. అవును, ఆయన ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరత దేవుడు తీర్చబోతున్నాడు. అవసరాల కోసం చింతించకు నా కుమారు, నా కుమార్తె. దేవుడే మీ ప్రతి అవసరత తీర్చబోతున్నాడు. దేవుడే ప్రతి అవసరత తీర్చబోతున్నాడు. నీ ప్రాకారాలు దేవుని ఎదుట ఉంచు. యెరూషలేములోనికి దేవుడు నిన్ను తీసుకొని రాబోతున్నాడు. నువ్వు ఆయనకు ప్రజగా ఉండబోతున్నావు. ఆయన నీకు దేవుడుగా ఉండబోతున్నాడు. ఆయన నీకు దేవుడుగా ఉండబోతున్నాడు. తన అరచేతుల్లో నిన్ను చెక్కుతున్నాడు. తన అరచేతుల్లో నిన్ను చెక్కుతున్నాడు. రవా రవా కాబట్టి నా ప్రాణమా నిన్నారాధించదను. నా జీవమా, నా స్నేహమా నిన్నారాధించదను. నా ప్రియుడా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీ ఒడిలో కలదు సుఖము. నీ దగ్గరే సుఖముందే సయ్యా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే. జుంటితేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే. జుంటితేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే కన్నా నీ సన్నిధి మధురమయ్యా. తండ్రి దేవా, ఆనందమా నీ ఒడిలో. గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు నాయన. దేవా, చూడు, నీ ప్రాకారంలో నిత్యము నా ఎదుటనున్నవి. ఎదుగో ఈరోజు ఎవరైతే దేవుడు నన్ను చూస్తున్నాడో, ఎదుగో దేవుడు నన్ను అసలు ఎదుగో మరి నా స్థితిని, నా పరిస్థితిని, ఎందుకు నాకు ఇలాంటి స్థితిగతులను ప్రశ్న వేసుకొని వచ్చాడేమో కానీ అయ్యా, ప్రతి ఒక్కరు నీకు వందనాలు నాయన. తండ్రి దేవా, నీకు వందనాలు నాయన. అయ్యా, ఇదిగో తండ్రి, మరి మా రాజు మాలో లేనందువలనే ప్రభు మాకు ఈ దుఃఖము నాయన. మా రాజు మాలో లేనందువలనే మాకు విచారము నాయన. మా రాజు మాతో ఉండనందువలనే ప్రభు ఎదిగో తండ్రి, మాలో ప్రభు బలమైన వారు లేరు ప్రభు. ఎదిగో తండ్రి, అవును ప్రభు, నీ వృద్ధులు సేద కర్రను పట్టుకొని ప్రభు, ఎదిగో నీ యవ్వనులు రాళ్ళను ప్రభు, ఎదిగో తండ్రి, అవును ప్రభు, వచ్చేదరడి ప్రభు, బలమైన జనమును మీరు నడిపించబోతుంటుండగా, ఎదిగో యుద్ధ సన్నాహ దినము ప్రభు, ఎదిగో తండ్రి, పరిశుద్ధులలో ప్రభు, యవ్వనస్తులలో శ్రేష్ఠులు ప్రభు, ఎదిగో తండ్రి, అవును ప్రభు, అయ్యా, యుద్ధ సన్నాహ దినమున ప్రభు, పరిశుద్ధాలంకృతులైన ఆయన, పరిశుద్ధాలంకృతులై ప్రభు, ఎదిగో తండ్రి, వారు అరుణోదయ గర్భంలో నుంచి ఎదిగో మనుషు వలె వస్తారని మీరు వాగ్దానం చేసిన గొప్ప దైవము. అయ్యా, ఇదిగో తండ్రి, అయ్యా, ఇదిగో నిజముగా బలమైన జనమును మీరు ఇక్కడ ప్రభు నడిపిస్తారని ప్రభు, ఎదిగో వాగ్దానం చేస్తుంటుండగా, ఎదిగో ఏదైతే లేదని ప్రభు బాధపడుతున్నారు, అంతకంటే బలమైన కార్యాన్ని మీరు చేయబోతున్నారని ప్రభు, ఎదిగో తండ్రి, అవును ప్రభు, యెరూషలేము యొక్క క్షేమము కొరకు, ఇదిగో యెరూషలేములో మా పాదములో నిలవాలని, ఇదిగో యెరూషలేము యొక్క ప్రభు, అయ్యా, గుమ్మములలో ప్రభు, వారి గోత్రము వారును ప్రభు, ఎదిగో తండ్రి, అవును ప్రభు, యూదా లేవి గోత్రముల వారును ప్రభు, ఎదిగో తండ్రి, దావీదు గోత్రం వారును ప్రభు అక్కడికి వచ్చిందని ప్రభు, అక్కడ న్యాయము తీర్చుటకు సింహాసనములు ప్రభు, ఎదిగో తండ్రి, నీ సింహాసనం ఉంది ప్రభు. ఈ రోజు ప్రభు, ఎవరైతే బాధతోనూ దుఃఖంతోనూ ప్రభు ఉన్నారో కానీ ప్రభు, అయ్యా,
వారందరూ యెరూషలేములోకి వస్తే ప్రభా, ఇదిగో వారందరూ యెరూషలేములో ప్రార్థన చేస్తే నాయన వారందరికీ మీరు న్యాయం తప్పకుండా తీరుస్తారని ప్రభా. వారికి ఉన్నటువంటి ప్రతి స్థితిని మీరు ప్రభా ఇదిగో తను మారుస్తారని ప్రభా. ఇదిగో తను చూడుము, ఇదిగో నువ్వు నా అరచేతిలో చెక్కబడి ఉన్నావని ప్రభా మీరు వాగ్దానం చేస్తుంటాడుగా. నిజమైన ఆయన ఇదిగో తను మేము ఇప్పుడు ఒక మంచి తీర్మానం చేసుకుంటున్నాం ప్రభా. అయ్యా మా సహోదరులు ఎవరితోనూ విరోధముగా ఉండము నాయన, ఎవరితోనూ విరోధముగా ఉండం ప్రభా, ఎవరితోనూ ప్రభా కాని మాటలు మాట్లాడడం ప్రభా, ఎవరితోనూ ప్రభా ఇదిగో తండ్రి అవును ప్రభా వ్యాజ్యం పెట్టుకోము నాయన. ఇదిగో తండ్రి ఒకరిని గురించిన మాటలైనను ప్రభా, ఒకరిని గురించి అయ్యా నిందించడమైన ప్రభా, ఇదిగో ధర్మశాస్త్రానికి ఏమో ప్రభా ఇదిగో తన తీర్పు తీరుస్తున్నామని ప్రభా, మా తోటి స్నేహితులను కావచ్చు ప్రభా, ఇదిగో తన సహోదరులను కావచ్చు నాయన. అయ్యా ఇదిగో నమ్మినటువంటి ప్రభా, ఇదిగో నీ రక్తమందు కలబడినటువంటి ప్రభా, నీ బిడ్డలనే ప్రభా, ఇదిగో తను మేము మాట్లాడితే ప్రభా అయ్యా ఇదిగో అది ధర్మశాస్త్రానికి నీకే విరోధం అని మీరు చెప్తా ఉంటుండగా అయ్యా ఇదిగో చేరువచ్చిన మమ్మల్ని అందరినీ మీరు క్షమించండి నాయన. ఇదిగో తండ్రి ఈ రోజు నుంచి ప్రభా మహిమగల ఈ రాజు ఎవడు ప్రభా, ఇదిగో తండ్రి ఈ రాజు మహారాజు అని ప్రభా మీరు సెలవిస్తుండగా అయ్యా ఇదిగో తండ్రి అవును ప్రభా పురాతనమైన తలుపులార గుమ్మములార మీ తలడు పైకెత్తనన్నట్లుగా ప్రభా ఇదిగో మీరు మాలోనికి ప్రవేశించండి నాయన. ప్రతి ఒక్కరు అడుగుదాం దేవ మాలోనికి మీరు ప్రవేశించండి నాయన, ఇదిగో మీరు మాలోనికి ప్రవేశించండి నాయన. ఇదిగో మేము ప్రభా అన్ని విషయంలో మీ మహిమతో నింపబడినట్లుగా ప్రభా, ఇదిగో మా జీవితంలో ఉండే ప్రతి చింత ప్రతి విచారం ప్రభా ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరి జీవితంలో నుంచి కొట్టివేయబడినట్లుగా ఇదిగో మీరు మమ్మల్ని ప్రవేశించండి నాయన. ప్రియ పరిశుద్ధాత్మ ఇదిగో నీ దాసరాల ద్వారా ప్రభా ఇదిగో తండ్రి అవును ప్రభా యుద్ధ సన్నాహ దినంలో ప్రభా ఇదిగో ఒక దేవదూత దిగి వచ్చినట్లుగా ప్రభా ఇదిగో తన తండ్రిలో ఉన్నటువంటి వ్యసనమంతా కూడా కొట్టివేయబడేట్లు ఈరోజు ఎవరైతే పరిశుద్ధతో నింపబడుతున్నారో వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యసన క్రాంతుడైనటువంటి ప్రభా క్రియ ఇదిగో తన వ్యసనపడిచేత నింపబడినటువంటి ప్రతి క్రియ, ఇదిగో అపవాది యొక్క క్రియ, సాతాను యొక్క క్రియ, ఇదిగో చీకటి యొక్క క్రియ, ఆకాశంలో ఉన్నటువంటి దురాత్మ యొక్క క్రియ ఇదిగో మీ యొక్క సన్నిధితో మీ ఆత్మతో నింపబడుతుంటే కానీ వారి కుటుంబంలో ఇది ఒక గుర్తుగా ప్రభా శుభకరమైన ఆడవాళ్ళు ప్రభా ప్రతి చీకటి యొక్క క్రియ ప్రభా ఇదిగో తని అయ్యా సంపూర్ణముగా వాడు ప్రభా ఇదిగో తని తొలగిపోని యొక్క నాయన ఇదిగో కృప చూపించండి సహాయమును దయచేయండి ప్రభా. అయ్యా ఇదిగో నాతో మాతో ప్రభా మీరు మాట్లాడేందుకు నీకు వేవేల కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాను. ఇదిగో తండ్రి మరి ముందున్నటువంటి కార్యక్రమాలు ప్రభా మేమందరం కూడా వాక్యం చేత సిద్ధపడి అయ్యా ఇదిగో తండ్రి ఉదక స్థానం ఇదిగో తండ్రి ఇదిగో ఇది నీ అయ్యా ఇదిగో తండ్రి రక్తము వలన కొత్త నిబంధన అయ్యుంటుండగా దీనిలోనికి ప్రభా ఇదిగో చేతిపెట్టి ప్రతి ఒక్కరు కూడా చేయబెట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభా చేయబెట్టి ప్రతి ఒక్కరు కూడా నాయన అయ్యా అయ్యా తండ్రి నాయన ఎదిగో తమను తాము పరీక్షించుకొని అయ్యా ఈ వాక్యంతో ప్రభా ఇంకనూ సరిచూసుకుంటూ అయ్యా ఇదిగో తండ్రి ముందున్న భాగంలోనికి నడుస్తుంటుండగా మీరే నాతో మాతో మాట్లాడండి, కృప చూపించండి, సహాయము దయచేయండి, ప్రతి దుష్టుని రప్పించండి, గొప్ప చేత నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసు పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ చేద్దాం దయచేసి హల్లెలూయా. దయచేసి అందరం